నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారిపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో మరి దీనిపై కాంగ్రెస్ పార్టీ అందరు నాయకులు కూడా బగ్గుమంటా ఉన్నారు. సో మరి ఆధారాలతోటి బయటకు వస్తావా అంటూ కూడా సవాల్ విసురుతూ ఉన్నారు. సో మరి మాట్లాడితే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ సంధ్యారెడ్డి గారు ఉన్నారు. మేడం నమస్తే. సో నిన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నాడు, హీరోయిన్లే కావచ్చు, సొంతమంది పార్టీ మంత్రులే కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు ఈ అంశం? ఒకటి తమ్మి, గతంలో కూడా పాడ కౌశిక్ రెడ్డి అన్నారు. పాడి కాదు, పాడే. ఇప్పుడేమో ఆడి కౌశిక్ రెడ్డి. వానికి కొంచెమన్నా ఒక ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే కొంచెమన్నా సోయుండి మాట్లాడుతున్నాడా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఆయన హోదా అయింది, ఈయన హోదా అయింది. మీరు ప్రజలతో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే, ఆయన రాష్ట్ర సీఎం. అలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు ఒంటి మీద సోయిండి గుడ్డలుండే మాట్లాడుతున్నావు నువ్వు. ఇవాళ నువ్వు చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే, అపార్ట్మెంట్ దగ్గర మైబూజా అపార్ట్మెంట్ దగ్గర 2 గంటలకు పోయిండు అంటే, ఈడు 2 గంటల రాత్రి ఏం బిక్తుంటాం మేడ? ఏం బికనిక పోయిండు? ఈ 2 గంటల రాత్రి పెళ్ళంకాడు ఉండాలి కదా, ఈయన కొంపలో ఉండాలి కదా. ఈడు వాచ్మెన్ గిరి చేస్తున్నాడా? వీడు ఏం చేస్తున్నాడు? లేకపోతే ఏమైనా బ్రోకర్ దందా చేస్తున్నాడు? వేస్ట్ ఫెలో. ఒక అమ్మాయి దగ్గరికి హీరోయిన్ పేరు చెప్పని అంటుండు, చెప్పకపోతే ఈడ్చి మరీ దంతం. నీకేమైనా సిగ్గుశరం ఉన్నాదిరా? ఎన్నిసార్లు ఆడలతో దండించుకుంటావురా అయ్యా నువ్వు? గతంలో నీకు గాజులు పూలు పంపించినాం గాంధీ భవన్ నుంచి, అయినా సరిపోతలేదు. నిన్ను బట్టలిప్పి కొట్టే రోజు దగ్గరలోకి వచ్చింది. నేను చెప్తున్నాను కదా, ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడొద్దని మనకు 1,00,000 సార్లు చెప్పినాం. రేవంత్ రెడ్డి గారి గురించి మళ్ళీ ఈయన మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా భార్యని, వాళ్ళ కుటుంబాన్ని తీసుకొచ్చి రాజకీయాలు చేసి ఓటు కావాలని అడిగిండా? ఈ యదవ, ఈ సన్యాసి, ఈ దద్దమ్మ, ఈ వేస్ట్ ఫెలోగాడు పెళ్ళాన్ని పక్కన పెట్టుకొని, బిడ్డని పక్కన పెట్టుకొని వాడు ఏం చెప్పిండు? మేము చచ్చిపోతాము. ఆ వీడియో చూపించమంటావా తమ్మి? ఇప్పుడు తెలంగాణ ప్రజలకైతే తెలుసు కదా, మీరు మాకు ఓటు వేయకపోతే మా నాన్న చచ్చిపోతాడు, మీరు అందరు లేకపోతే మా సాగు చూస్తారని బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు చేసిన సన్యాసి. హుజురాబాద్ ప్రజలు మాకు సేవ చేస్తావేమో, చిత్తశుద్ధి ఉందేమో అనుకుని ఇట్లా గాడినా కొడక గాలిన మాటలు మాట్లాడతావు. ఫాల్తున్నా కొడక, సిగ్గులేదురా నీకు? 6 ఫీట్లు పెరిగినావు, ఆ మాత్రం బుద్ధి లేదారా నీకు? ఇవాళ నిన్ను ఎవడు భరిస్తారా తెలంగాణలో? ఇంకోటి ఏమన్నావురా? 16 మంది రేవంత్ రెడ్డి చిట్టా చెప్తున్నావా? 16 మందివి చూపించకపోతే పంగల్ జడదంటారు తెలంగాణ మహిళలు. చూపించాలరా నువ్వు? పర్సనల్ లైఫ్లో గురించి మాట్లాడొద్దు ప్రజాస్వామ్యంలో. ప్రజలు మనకు అవకాశం ఎందుకు ఇచ్చిర్రు? సేవ చేసుకోవడానికి ఒక ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు. ఆయనను సీఎం చేసింది 18 గంటలు కష్టపడుతున్నాడు. ఆయన పని ఆయన చేసుకుంటుంటే సీఎం గారు, ఇవాళ నేను సీఎం గారిని అన్నప్పుడు ఒక ఎమ్మెల్యే గారిని ఇట్లా అంటున్నారా అని మీరు అనొచ్చు. కానీ తెలంగాణ ప్రజలారా, నేను ఒక కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటుంటే నేను ఎలా ఊరుకోవాలి? పార్టీని బదలాం చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీఎం అని ఎప్పుడు చూడలేదు. ఆయన పార్టీ కాంగ్రెస్, కానీ తెలంగాణకు సీఎం, అన్ని పార్టీలకు సీఎం. మరి అలాంటి సీఎంని అంటున్నప్పుడు సామాన్యమైన ప్రజలకి ఎక్కడ గౌరవం ఉంది? ఒక ముఖ్యమంత్రినే నువ్వు అని మాట్లాడినావు అంటే, నీకు తల్లి ఎవరో తెలియదు, చెల్లెవరో తెలియదు, పిల్లెవరో తెలియదు, ఎవరో తెలియదు. అంటే సొంత పార్టీ మంత్రులే కావచ్చు, మొన్న జరిగిన మిస్ వరల్డ్ పోటీలలో కూడా అందరి ఫోన్లు ట్యాప్ చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి అని నిన్న సవాల్ విసురుతా ఉన్నాడు. అడుగుతున్నా తమ్మి, ఈ ఎదవకు ఈ పుడంగి గానికి ఎవరైనా చెప్పిరా? ఏమైనా వచ్చి చెప్పిరా అంటే వీనికి నాకు అర్థం కాలే. ఈ గాడిద కొడుకు ఎవరు చెప్పిండండి? ఎవరైనా వాళ్ళ పేర్లు చెప్పాలి కదా. గాలి మాటలు మాట్లాడుతుంటే గాలి మాటలు సమాధానం చెప్తే ఇట్లనే వస్తాయి. ఎందుకంటే నేను ఇంకా బూతులు తిడదామంటే, తెలంగాణ ప్రజలు మా కాంగ్రెస్ పార్టీ ఒక సంస్కారం నేర్పించింది. ఈ సంస్కారహీనులకు ఎంత మాట్లాడినా తక్కువే. వీడు పిచ్చి కుక్క అండి, గజ్జి కుక్కీడు. ఈ గజ్జి కుక్క జోలికి పోతే మనకు గజ్జులేస్తుంది. అయినా కూడా సిగ్గులేదు. అరే ఈ వీడియోలన్నీ మన పెండ్లో మన బిడ్డ చూస్తలేదా? తెలీదా? వాడు ఏం మతిస్థిమితం కోల్పోయి ఎట్లా మాట్లాడుతున్నాడంటే, ఏదో కేసీఆర్ మెచ్చుకుంటాడేమో, రేపు అధికారం వస్తే నేను మినిస్టర్ని అయితేనేమో, అవకాశం వస్తే వీడు సీఎం పదవి కూడా ఎసరు పెట్టేటోడు వీడు. అంటే వీడు వార్డ్ నెంబర్ కూడా గెలవడిగా అయిపోయింది. ఇప్పటికే తలలు బాదుకుంటారు హుజురాబాద్ ప్రజలు. ఈ ఏదోని మేము కౌశిక్ రెడ్డి మాటలే అంటారా? ఎవరైనా మాట్లాడిస్తున్నారు? వెనకేవాడు వాడు గాడిద లాగున్నాడు. వాడు ఒక ఎమ్మెల్యే ఎన్నుకున్నాడు ఉంటాడు గాడు, మాడగాడు, ఆ కేటీఆర్ గాడు. వాడు మాట్లాడిస్తున్నాడు. వాడు మాట్లాడమని చెప్పండి. ఒక రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు రాజకీయంగా అనండి, ఎన్నన్నా విమర్శించండి. ఒక పర్సనల్ వాళ్ళ భార్య కానీ వాళ్ళ బిడ్డ కానీ చూస్తే, వాళ్ళ రిలేషన్ చూస్తే ఇవాళ ఎంత అదండి. పర్సనల్ లైఫ్కి వెళ్తే
ఒక ముఖ్యమంత్రిని 2 గంటల రాత్రి పోయిండు అంటే వీని ఏ చెప్పుతో కొట్టాలి తమ్మి? అప్పుడు కంపెనీలలో మంచిగా బాటా చెప్పే కదా, బాటా చెప్పుతో కొట్టాలి. వాస్తవం అది. ఎందుకు అంటే తెలంగాణ ప్రజలారా, సామాన్యమైన ప్రజలకి మనము ఒక విలువలతోని ఆత్మగౌరవంతో బతికే మహిళను ఇవాళ ఈ రకంగా మాట్లాడుతున్నాడంటే, ఒక ముఖ్యమంత్రిని మాట్లాడితేనే ఏం చేయలేకపోతున్నారు అనేది ప్రతి ఒక్కరి సంకేతాలు. ఏం సంగతి తెలుస్తున్నారా నువ్వు? రాజకీయాలతో విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయరా ఎదవా? నీకు చిత్తశుద్ధి ఉన్నదిరా? నీ అమ్మ నిన్ను ఎట్లా కన్నదిరా అసలు? నీ అమ్మ సిగ్గుపడుతుంది నేను కన్నందుకు. నీ భార్య నేను ఎందుకు చేసుకున్నాను సిగ్గుపడుతుంది. నేను మా అయ్య కడుపులు ఎందుకు పుట్టినా అని చెప్పేసి వాళ్ళు తలదించుకుంటుంది నీ బిడ్డ. ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తే నాలుక తెగ్గొస్తాం కొడక. నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఉరికిచ్చి బట్టలు ఇప్పించి మరీ కొడతాము. నువ్వు అనుకుంటున్నావు సీఎం రేవంత్ రెడ్డి గారివి నువ్వు నిరూపణ చేయించకపోతే నిన్ను మామూలుగా పాతి పెడతాము. ఉరికిచ్చి మా ఓయూ స్టూడెంట్స్ ఇలా పోయిండు, పోలీసు వాళ్ళు లేకపోతే వాని పరిస్థితి. వాడికి బాగా ఇష్టం అండి ఇట్లా షోక ఆడలతో చెప్పులతో తినడం, చెప్పులు మెడలు వేసుకోవడము. అరే రాజ్యాంగబద్ధంగా ఎదుర్కోరా మీరు ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. నాకు అర్థం కాదురా. భార్య భర్తలు మాట్లాడుకున్న రేవంత్ రెడ్డి గారి కుటుంబంలోకి వెళ్ళి మంచానికి పెట్టిరని ప్రభాకర్ రెడ్డి గారే చెప్పారు. భార్య భర్తలు ఉన్న రూమ్లో నా భార్య ఫోన్ కూడా ట్యాప్ చేసి అన్నాడు కదా ఎదవా. ఈ సంస్కారం ఎక్కడిదిరా మీకు? నాకు అర్థం కాదు. భార్య భర్తలు మాట్లాడుకున్న దాంట్లో మీరు పోయి వాళ్ళ మూతల కింద పెట్టడం ఏం ఆనందం రా? కేసీఆర్కి ఏమానందం, నీకేమానందం? ఆ మాడ అటుగా నా కేటీఆర్కి ఏమానందం రా? ఇదేమైనా ప్రజాస్వామ్యంలో కరెక్టా తమ్మి? ఇది చాలా ప్రజాస్వామ్యంలో చాలా డేంజరు. ఆత్మగౌరవంతో బ్రతకాలి మనిషి. ఈ రకంగా చేస్తే మాత్రం ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరకు వచ్చినాయి. అసలు వీడు తెలంగాణ రాష్ట్రంలో తిరగడం కాదు, 100% డిస్క్వాలిఫై చేయాలి ఎమ్మెల్యే నుంచి. వాడు అసెంబ్లీలో ఉంటే చీడ పురుగు వీడు. సో నిన్న ఏదైతే ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలను కూడా, ఏదైతే రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు రాసిన లేఖని నాకు ఆస్కార్ అవార్డు లాంటిదని చెప్పిన మాటల్ని కూడా కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. ఏంటి నీకు ఆస్కార్ అవార్డు కాదు, భాస్కర్ అవార్డు ఇచ్చినా తప్పులేదంటూ కూడా దూషిస్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు వాడు మతిస్థిమితం కోల్పోయి ఏం మాట్లాడుతున్నాడు? ఎస్, సోనియమ్మ తెలంగాణ తల్లి నిజంగా. ఎందుకంటే ఇలా పక్క రాష్ట్రం కోల్పోతున్నాం అధికారం అన్నా కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు, కితాబ్ ఇచ్చినప్పుడు తల్లిగా ఒక కొడుకుగా సంతోషపడ్డాడు. ఈయన కళ్ళ కాకులు పొడవా, మొదనష్టపోడా, తెలంగాణకి ఎట్లా తగిలిరా మీ మొదనష్టం బతుకులా చెప్పులు పెట్ట. ఆయన మురుస్తుంటే ఆగుతలేవురాను? మురుస్తుంటే నీ కళ్ళ కాకులు పొడిచినాయిరా? 100% ఆయన చాలా చక్కగా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. అది ఆనందించలేక నీ కళ్ళల్లో జిల్లెడ బాలు పోసుకుంటారు అయ్యదవా. ఇంతకన్నా ఎక్కువ నీకు సమాధానం ఏం చెప్పాం. సో బీసీ కులగణన విషయంలో కూడా రాష్ట్రంలో ముస్లింలని న్యాయం చేసే ఆ తరుణంలో బీసీలను అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. బీసీ కులగణన జరిగితే బీసీలకు అన్యాయం జరుగుతుందని కూడా బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు దీనికి? ఒకటేమ్మా, ఇలా కిషన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కులాలని మతాలను అడ్డు పెట్టుకొని బీజేపీ పార్టీ చేస్తుంది. ఇంతకు రాహుల్ గాంధీ ఏ కులం అంటుండు? కొంచెం అన్న ఆయన కేంద్ర మంత్రి మాట్లాడేటప్పుడు చిత్తశుద్ధి ఉండాలి. ఒక చదువుకున్న వ్యక్తి. ఇప్పటివరకు నేను ఎప్పుడు ఆయన అనలేదు, కానీ మా రాహుల్ గాంధీ గారు భారతీయుడు. ముస్లిమ్స్కి బీద వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడం తప్ప ప్రజాస్వామ్యంలో హక్కు లేదా? అది క్లారిటీ ఇవ్వు. తెలంగాణకు వచ్చి తెలంగాణ నుంచి నువ్వు ఒక ఎంపీగా గెలిచి నువ్వు దేశాన్ని మొత్తం గురించి మాట్లాడుతున్నావు అంటే, కానీ చాలా తప్పు కిషన్ రెడ్డి అన్న. మీరు మాట్లాడే విధానము, రాజకీయాలు, నీతితో రాజకీయాలు చేయండి. మీరు కుల రాజకీయాలు చేయకండి, శవ రాజకీయాలు చేయకండి. ఇవాళ ఇందిరాగాంధీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి త్యాగం చేసిరు వాళ్ళ కుటుంబం. ఇలా రాజీవ్ గాంధీ గారు అలాగే చనిపోయారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు, సోనియమ్మ ఇలా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా త్యాగశీలి. ఇంత త్యాగం చేసిన కుటుంబం ఇవాళ సోనియమ్మ, ఇందిరాగాంధీ కుటుంబం. ఇందిరాగాంధీ గారి కుటుంబం గురించి, కులం గురించి అంటే, కులాలతోని మతాలతోని రోడ్డు రాజకీయం మేము చెయ్యం కాంగ్రెస్ పార్టీ. అన్ని వర్గాలకు న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరికి అనే ఆలోచన విధానంతో రాజకీయం చేయాలి. ప్రధానమంత్రి కావాలంటే మీలాగా కులాల పేర్లు చెప్పి, మతాలు చెప్పి ఓటు వేయించుకుంటే మేము ఎప్పుడో అయ్యేటోళ్ళం. ఆ రోజు అమ్మ సోనియా గాంధీకి అవకాశం వచ్చినా కూడా ఒక ఇటలీ దేశస్తురాలన్న ఒక మాటకి ఆమె ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి. మన్మోహన్ సింగ్ గారిని ఇవాళ ప్రధానమంత్రిని. మీరు ఎప్పుడైనా మీ రాజకీయ జీవితాలలో మీకు అవకాశం వస్తే వదులుకుంటారా? ఒక వార్డు మెంబర్ అవకాశం వచ్చినా వదులుకోరు. కానీ వాళ్ళకి కులాలు, మతాలు, డబ్బులు, ఆస్తులు, ఇండ్లు, సొంతం ఇల్లు కూడా లేదు. దేశం కోసం ఇవాళ రాహుల్ గాంధీ గారు పెళ్లి కూడా చేసుకోలేదు. దేశ ప్రజల కోసం
చేసుకోలేదు అంటే ఇంకో రకంగా అనుకోవద్దు. తను ఒక ఫ్యామిలీకి అంకితం కావద్దు. ప్రజా జీవితంలో మోడీ గారు ఎలా వెళ్తున్నారు, రాహుల్ గాంధీ గారు కూడా అలా వెళ్తున్నారు. అలా నీచంగా మాట్లాడొద్దు మీరు. ఏ కులం నీది, ఏ కులం అని. కులం ఎక్కడ, కుల మతాలు మీరు చిచ్చురేపుతున్నారు, మీరు చెలరేపుతున్నారు, మతాల మీద విధ్వంసాలు సృష్టిస్తున్నారు మీరు. ముస్లిమ్స్ అని. ముస్లిమ్స్ భారతదేశంలో అంతర్భాగం కాదండి. ముస్లిమ్స్ బతికే హక్కు లేదా అండి? మీకెందుకు? మాకొక చరిత్ర ఉంది. అందరికీ సమాన హక్కులు కల్పించే చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో ఇంకో కవిత, బీసీ కులగణన విషయంలో కూడా కవిత గారు కూడా రోజు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్న 56% బీసీ కులగణలో 56% వస్తే దాన్ని 42%కే కుదిస్తూ ఉందని చెప్పేసి మాట్లాడుతాను. బీసీలకు అన్యాయం చేసే దిశగా చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడుతూ ఈ కవిత మాకు సోయిందా తమ్మి? మొన్న కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ బిల్లు చేసినామంటే డ్యాన్సులు చేసి ఆడింది. ఇది రోజుకొక మాట మాట్లాడుతుంది ఏంది? ఈమెకు అసలు మతిస్థిమితో ఉండే మాట్లాడుతుందా? మరి నువ్వు చేయమ్మా, జాగృతి ఏదో పొడుస్తున్నావు కదా, జాగృతిని పెట్టి మొత్తం ఏదో 119 నియోజకవర్గాలకి ఏదో పెట్టింది కదా సభలు. నువ్వు చెయ్యమ్మా. నీ అయ్యి ఉన్నప్పుడు నువ్వేం బిగలే. మీ అయ్య అధికారం ఉన్నప్పుడు బీసీలకు నువ్వేం చేయలే. ఇప్పుడే న్యాయం చేయ తల్లి. ఎంత ఎత్తుకు ఎదిగినా వచ్చి కింద పడ్డావు మన నిజామాబాద్ ప్రజలదంతే. మళ్ళీ ఇప్పుడు జాగృతి డబ్బా వాడుతున్నావు. ఎమ్మెల్సీ పదవి అవసరం ఉన్నప్పుడు ఎమ్మెల్సీ పదవిలోకి పోతుంది. అసలు మీరు ఎమ్మెల్సీగా ఉన్నావా, జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నారా, ఎక్కడ కొనసాగుతున్నారు అనేది మతిస్థిమితం కోల్పోయి మాట్లాడు. 56% నువ్వు ఉంది కదా, నువ్వు చేయమ్మా. నువ్వు చేస్తే నిన్నే కదా తెలంగాణ ప్రజలు. ఇప్పుడు ఆకాశం మీద ఇస్తే నీ మీదనే పడుతుంది. మీ నాయన ఉన్నప్పుడేమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 32% ఇస్తే 18%కి కుదించిర్రు. మేము 42%కి ఇస్తే 56. మళ్ళీ ఈమె వచ్చి 56 అంటది. ఈమె పెద్ద లెక్కలు తెలిసినట్టు, ఈమె రాజ్యాంగం గురించి తెలిసినట్టు. మరి మాతో కావట్లేదు. మరి నువ్వు చెయ్యమ్మా, నీకు చిత్తశుద్ధి ఉంది కదా. మరి ఎందుకు మన డ్యాన్సులు చేసినావు, రంగులు రుద్దుకున్నావు? మతిస్థిమితం ఉండే మాట్లాడుతున్నావా? నిజంగా తిహార్ జైలుకి వచ్చినాక మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతుంది. ఇక మాట్లాడాల్సి వస్తుంది. మరి ఏమన్నా మాట్లాడితే ఇట్లా మాట్లాడుతుంది అంటారు. మీరు అధికారం ఇచ్చిన తర్వాత, అవకాశం ఇచ్చినాక చేయలేదు. మేము చేసినాం, స్వాగతించిన అన్నావు. మళ్ళీ రోజుకో పాట పాడుతున్నావు. ఇది శిల్క పలుకులు. ఆర్డినెన్స్ తెచ్చి కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది అని చెప్పేసి అలా. ఇప్పుడు మేము చేయాల్సిన వరకు మేము చేసినాం. ఇప్పుడు మా పరిధి ఎంత, అసెంబ్లీ వరకు మేము చేస్తాం. తర్వాత పార్లమెంట్లో పెట్టాలి, అది చేయాలి. అదంతా నువ్వు చేయాలి. మీ బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీలు కలిసి పార్లమెంట్కి పోయేసి బిల్లు పాస్ చేయించాలి, ధర్నా చేయాలి. అక్కడ జంతర్ మంతర్ దగ్గర మేము కూడా అందరం వస్తాం. ఒక కాంగ్రెస్ పార్టీకి బాధ్యత ఎట్లా? మీరు పొలిటికల్ పార్టీ కాదా మీది? నువ్వు ఒక ఎమ్మెల్సీ కాదా? పో, అందరిని తీసుకొని పోయి 56% ఇవాళ బీసీల కానీ జంతర్ మంతర్ దగ్గర వా. కాంగ్రెస్ వాళ్ళు ఆడవాళ్ళం అందరం వస్తాం. పోదంపా. నీకంత కాలేజ్ గీడ కూర్చొని ఏదో శిల్క పలుకులు వలకంగానే కాదు. అది ఏదున్నా చిత్తశుద్ధితో రాజకీయాలు చేయను. ఇకనన్నా నీది నువ్వు తెలుసుకొని మాట్లాడు. ఒక వ్యాఖ్య చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద మాలాంటి మహిళలందరం కూడా నీకు సమాధానం చెప్తాం. రాజకీయంగానే వెళ్దాం. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రోజుకో మాట, పూటకో మాట మార్వకు.